భావిలో ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయబోతున్నారు. సరే, ఈరోజు మనకు జిల్లాలో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్తో పాటు డివిజన్ స్థాయిలో, మండల స్థాయిలో ఇవి ప్రోగ్రామ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. తర్వాత విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరియట్స్లో, ఆర్బీకేస్లో, విలేజ్ క్లినిక్స్లో కూడా లైవ్ స్ట్రీమింగ్ ఈ ప్రోగ్రామ్కి అవుతా ఉంది. అంటే ఆల్ ప్రభుత్వం యంత్రాంగం మొత్తం ఈరోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా సార్, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని సంక్షేమ పథకాలు ప్రభుత్వం స్టార్ట్ చేసింది. నవరత్నాలు కానీ, మిగిలిన వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, దీంట్లో 2 ఇంపార్టెంట్ థింగ్స్ స్టాండ్ అవుట్ సార్. ఒకటి, సెలెక్షన్ ఆఫ్ బెనిఫిషరీస్. మన ఏ ప్రోగ్రాంలో కూడా ఏమైనా బెనిఫిషరీ సెలెక్ట్ చేయాలి అంటే ఏమైనా విపక్షకి తాడు లేకుండా అర్హత ఉంటే చాలు, ఆయన కులం కానీ, మతం కానీ, ఏ పార్టీ కానీ చూడకుండా అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్క లబ్ధిదారులకి ప్రభుత్వం సాయం చేస్తూ ఉంది. రెండోది డిస్బర్స్మెంట్. ఒకసారి బెనిఫిషరీ అర్హత ఉంటే సెలెక్షన్ అయితే ఇక్కడి నుంచి తమరు నేరుగా బెనిఫిషరీకి డబ్బు ఇవ్వడం జరుగుతుంది, ఎటువంటి మిడిల్ మ్యాన్ లేకుండా, ఎటువంటి కరప్షన్కి స్కోప్ లేకుండా. సో సెలెక్షన్ అండ్ డిస్బర్స్మెంట్ అనేది చాలా ట్రాన్స్పరెంట్ వేలో జరిగేది. ఈరోజు ఇంకొక స్టెప్ ముందుకి వెళ్ళి ఎన్హాన్స్డ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం జగన్నకి చెప్తాము, ఈరోజు తమరు లాంచ్ చేయకపోతున్నారు. దీంట్లో ఏమంటే సార్, ఎవరైనా బెనిఫిషరీ అన్ని స్కీమ్స్ ఉన్నా కూడా ఎవరైనా అర్హత ఉంటే కూడా ఆయన మిగిలిపోయినారు అంటే, అప్లై చేసినా కూడా ఆయనకి రాలేదు అంటే నేరుగా 1902లో డయల్ చేసి డైరెక్ట్లీ ఆనరబుల్ సీఎం గారికి దృష్టిలో తీసుకువచ్చి సమస్యలు, స్కీమ్స్ కానీ, సర్వీసెస్ కానీ, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే అవి సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు తమరు ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నాం కానీ ప్రిపరేషన్ మాత్రం సార్ లాస్ట్ 6 months నుంచి జరుగుతూ ఉంది. ఆనరబుల్ సీఎం హిమ్సెల్ఫ్ చాలా మీటింగ్స్ చేశారు. సీఎంఓ కానీ, చీఫ్ సెక్రటరీ కానీ, మిగిలిన డిపార్ట్మెంట్ సెక్రటరీస్ చాలా రివ్యూ చేసి చాలా సిస్టమేటిక్గా డిజైన్ చేసిన తర్వాత లాస్ట్ 6 months నుంచి అన్ని ప్రయత్నం చేసి ఈరోజు ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి సెలెంట్ ఫీచర్స్ అంటే సార్, ఒకటి ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ సీఎంఓలో, ప్రతి ఒక్క సెక్రటరియట్లో, హెచ్ఓడిలో, జిల్లా స్థాయిలో, డివిజన్, మండల స్థాయి వరకు పిఎంయు, అదేవిధంగా ఆడిట్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లాకి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, స్పెషల్ ఆఫీసర్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. తర్వాత సిటిజన్కి అయిన తర్వాత ఫీడ్బ్యాక్ మెకానిజం కూడా మనం డివైస్ చేశాము. దీంట్లో SMS ద్వారా కానీ, IYRS సిస్టమ్ ద్వారా కానీ సిటిజన్కి ఏమైంది కూడా మళ్ళీ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఇంకొక విశేషమైన ఏమంటే సార్, ఇది ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ప్రోగ్రామ్. మామూలుగా ఈ ప్రోగ్రామ్ అయినా ఒక డిపార్ట్మెంట్, 2 డిపార్ట్మెంట్ సంబంధించిన ఉంటుంది కానీ ఈ ప్రోగ్రామ్ మాత్రం అన్ని డిపార్ట్మెంట్స్, రెవెన్యూ అయితేనేమి, రిజిస్ట్రేషన్, పోలీస్, PR, MNUD అన్ని డిపార్ట్మెంట్స్కి ఇది ప్రోగ్రామ్ కాబట్టి చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. కాబట్టి దానికి ముఖ్యమంత్రి గారు జగన్నాథ్కు చెప్తాము, ఆయన పేరు ఈ ప్రోగ్రాంలో పెట్టడం జరిగింది. అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఆర్ అదర్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ వన్ కెన్ సే. కాబట్టి సార్, ఈరోజు ఈ ప్రోగ్రామ్ లాంచ్ అయిన తర్వాత ప్రభుత్వం అధికారులు బాధ్యత, రైట్ ఫ్రమ్ చీఫ్ సెక్రటరీ టు విలేజ్ సెక్రటరీ వరకు అందరికీ కూడా బాధ్యత చాలా పెరుగుతుంది. ఎందుకంటే ఒక్కసారి ముఖ్యమంత్రి గారికి నేరుగా ఆయన దృష్టికి తీసుకువస్తే ఆ ప్రాబ్లం మనం అందరూ సాల్వ్ చేయాల్సిందే. అర్హత ఉంటే సాల్వ్ చేయాల్సిన బాధ్యత అధికారుల పైన అందరికీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క అధికారి, రైట్ ఫ్రమ్ ద విలేజ్ టు ద స్టేట్ లెవెల్ కూడా ప్రతి ఒక్క ఇంకా చిత్తశుద్ధితో పనిచేసి ప్రభుత్వంకి, మీకు మంచి పేరు తీసుకువస్తానని కోరుతూ మాకు ఈరోజు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదిస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. ఇప్పుడు తమకి తమ అమూల్యమైన సందేశ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను సార్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని బహుశా రాష్ట్రంలో ఉన్న ప్రతి అధికార కేంద్రం నుంచి కూడా ఈరోజు ఈ ప్రోగ్రాంను చూస్తూ ఉన్నారు. కలెక్టర్ల కార్యాలయాల దగ్గర నుంచి, మీ గ్రామాల్లో నుంచి వీక్షిస్తూ ఉన్న గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు,
ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సచివాలయ వ్యవస్థలు, వాలంటీర్లు అందరూ కూడా ఈరోజు జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఈరోజు అందరం కూడా ఒకచోట మమేకమై ఈ ప్రోగ్రాంను చూస్తూ ఉన్నాం. ఈరోజు చేస్తా ఉన్న ఈ ప్రోగ్రాంలో, ఈ కార్యక్రమంలో, ఈ జగనన్నకు చెప్దామనే ఈ కార్యక్రమంలో ఎందుకు ఈ ప్రోగ్రాం మిగిలిన ప్రోగ్రామ్స్ కన్నా భిన్నంగా ఎందుకు ఈ ప్రోగ్రాం ఉంది అనేది ఒకసారి అందరూ కూడా ఆలోచన చేసినట్టయితే నిజంగా ఈరోజు ప్రతి సమస్యకు కూడా పరిష్కారం వెతకాలి, పరిష్కారం చూపాలి అని 4 సంవత్సరాలు మన పరిపాలన సాగిన తీరుని చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా నా 3648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో ప్రతి జిల్లాలోనూ కూడా, ప్రతి గ్రామంలో కూడా, ఆ నడిచిన ప్రతి బాటలో, ఆ గ్రామాలలో నాకు కనిపించిన సమస్యలను పరిష్కారం వెతికే దిశగా అడుగులు వేస్తూ మన పరిపాలన అంతా కూడా సాగింది ఈ 4 సంవత్సరాల పాటు. నేను ఆ రోజుల్లో అనుకునేవాడిని కూడా, ఆ 3648 కిలోమీటర్ల పాదయాత్ర సాగినప్పుడు కూడా నేను అనుకునేవాడిని కూడా, చాలా మటుకు సమస్యలు, దాదాపుగా 90-95% సమస్యలు అన్నీ కూడా మాన్ మేడ్ సమస్యలు. అంటే ప్రభుత్వం గన పలకాల్సిన పరిస్థితిలో పలికితే, ప్రభుత్వం గన న్యాయంగా, ధర్మంగా ఉంటే ఇటువంటి ఏ సమస్యలకైనా కూడా పరిష్కారం అనేది ఉంటుంది. 90-95% సమస్యలు ఈ మాదిరిగా ప్రభుత్వం లేకపోవడం వల్లనే వచ్చిన సమస్యలని చెప్పి ప్రస్ఫుటంగా కనిపించినాయి నా పాదయాత్ర సందర్భంలో. గ్రామాలకు వెళ్ళినప్పుడు ముసలోళ్ళు కనిపించేవాళ్ళు, పెన్షన్ రాలేదు నాయన అని చెప్పి వచ్చేవాళ్ళు. బాధ అనిపించేది, ఆశ్చర్యం అనిపించేది. చూస్తే అన్ని అర్హతలు ఉన్నట్టుగానే కనిపిస్తా ఉన్న పరిస్థితులు, ముసలి వయసులో తినడానికి ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితులు, కానీ పెన్షన్ రావడంలా. కారణం జన్మభూమి కమిటీలట, వాళ్ళు చెప్పితే తప్ప ఇవ్వరట. వాళ్ళు అడిగే మొట్టమొదటి ప్రశ్న, మీరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అని. ఈ వ్యవస్థలో ఇంతే కాకుండా ప్రతి మనిషికి కూడా, ప్రతి మంచి పనికి కూడా నాకెంతిస్తావు అని చెప్పి అడిగే గుణం. పెన్షన్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇళ్ల పట్టాల దాకా, ఇళ్ళ కేటాయింపులు, ఇళ్ళ పట్టాల మీద వాళ్ళు ఇచ్చిన పరిస్థితులే లేవు. ఏ ప్రభుత్వ పథకం తీసుకున్నా కూడా ప్రతి అడుగులోనూ కూడా వివక్ష కనిపించేది, లంచాలు కనిపించేటివి. ఏ ప్రభుత్వ పథకం తీసుకున్నా కూడా మేము ఇవ్వగలిగింది ఇంతే, ఊరిలో ఇంతమందికే ఇస్తాం, 20 మందికే ఇస్తాం, మిగిలిన వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరైనా కూడా, వీళ్ళల్లో ఎవరైనా కూడా తప్పుకుంటేనో చనిపోతేనో మిగిలిన వాళ్ళకు వచ్చే పరిస్థితి అని, ఊరిలో ఇంతమంది ఉన్నా కూడా అంతమందికి ఇవ్వాలన్న ఆలోచన ఎప్పుడూ లేదు. దాన్ని కూడా కట్టడి చేసే పరిస్థితి. ఇవన్నిటి కూడా మనకంతా కూడా నా సుదీర్ఘ పాదయాత్రలు ఇవన్నీ కూడా చూసి, ఏదైనా కూడా ఒక వ్యవస్థలోకి అర్హత ఎంతమందికి ఉంటే అంతమందికి ఇచ్చే పరిస్థితి రావడం, ఏదైనా కూడా ఒక వ్యవస్థలోకి మన పార్టీ తన పార్టీ అని చెప్పి తేడా లేకుండా చూడడం, ఏదైనా ఒక వ్యవస్థలోకి లంచాలు వివక్ష లేకుండా ఇవ్వగలగడం,
వ్యవస్థలోకి మార్పులు తీసుకొచ్చే పరిస్థితులు దోహదపడుతాయి. దాదాపుగా 90 నుంచి 95% సమస్యలు ఈ రకమైన వివక్ష, లంచాలు లేకుండా సాచురేషన్ పద్ధతిలో ఇవ్వగలిగితే, గ్రామ స్థాయిలో ఇవ్వాలి అని తాపత్రయం చూపించగలిగితే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని గవర్నెన్స్ లో ఎప్పుడూ కూడా జరగని విధంగా మార్పులు తీసుకొచ్చాం. ఈ 4 సంవత్సరాలు మన పరిపాలన కూడా ఆ రకమైన అడుగులే కనిపిస్తాయి. గ్రామ, వార్డు సచివాలయాలు కానివ్వండి, ఏకంగా ఆ గ్రామానికి ప్రతి 2000 జనాభాకు ఒక సచివాలయం, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ, ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా చెయ్యి పట్టుకుని నడిపించే పరిస్థితి, ఏకంగా బెనిఫిషరీస్ లిస్ట్ అన్ని కూడా సోషల్ ఆడిట్ కోసం డిస్ప్లే చేస్తూ సచివాలయాలలో చూపించేట్టుగా పెట్టడం, ఒక వ్యవస్థలోకి ఒక లంచాలు లేకుండా, వివక్షకు తావు లేకుండా ఇవ్వగలిగే ఒక గొప్ప వ్యవస్థ గ్రామ స్థాయిలోకి తీసుకొని రావడం. ఈ వ్యవస్థలే కాకుండా రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, విలేజ్ క్లినిక్స్ కానివ్వండి, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కానివ్వండి, హాస్పిటళ్లలో వైద్య సేవలు కానివ్వండి, పిల్లలు చదువుతా ఉన్న బడులు కానివ్వండి, చివరికి రెవెన్యూ డివిజన్లలో మనకు రోజు కనిపించే సమస్యలు కానివ్వండి, రాజధానుల వరకు ఇలా ఏది తీసుకున్నా కూడా పరిపాలనలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్రజలకు మరింత చేరువ అయ్యే విధంగా పరిపాలనను దగ్గరికి తీసుకొచ్చే ఒక గొప్ప అడుగులు ఈ 4 సంవత్సరాల మన పరిపాలనలో ప్రతి ఒక్కరికి కూడా కనిపించే విధంగా కూడా అడుగులు పడ్డాయి. ఈ మాదిరిగా ఒక వ్యవస్థలోకి మార్పులు తీసుకొని రావాలని, ఈ వ్యవస్థలోకి లంచాలకు చోటు లేని వ్యవస్థను తీసుకొని రావాలని, వివక్షకు తావు లేని వ్యవస్థను తీసుకొని రావాలి అని చెప్పి దేశంలో కూడా ఎక్కడా కూడా జరగని విధంగా, మన రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా విప్లవాత్మక అడుగులు వేస్తూ వచ్చాం. అందులో భాగంగానే స్పందన అని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఇప్పటికే స్పందన ద్వారా గ్రీవెన్స్ రిడ్రెసల్ను, ఏ ఒక్కరికి ఏ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఉన్నా కూడా గ్రామ సచివాలయం నుంచి కలెక్టర్ల దాకా కూడా ప్రతి ఒక్కరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే ఒక మెకానిజంను కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేశాం. ప్రజలకు ప్రభుత్వం నుంచి ఒక హక్కుగా అందాల్సిన ఏ సేవ అయినా కూడా, ఎక్కడైనా కూడా, ఎవరికైనా కూడా అందకపోయినా కూడా అలా బాధ్యతగా అందించడంలో ప్రభుత్వం నుంచి అసాధారణ జాప్యం ఎక్కడైనా జరిగినట్టయినా కూడా నిజంగా దానివల్ల ఎటువంటి కష్టం అనుభవిస్తారో, న్యాయం ఉండి, ధర్మం ఉండి వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి రాకపోతే ఎలాంటి బాధ వాళ్ళు అనుభవిస్తారో తెలిసిన ప్రభుత్వంగా ప్రతి అడుగు కూడా ముందుకు వేస్తూ వచ్చాం. ఆ స్పందన కార్యక్రమం తీసుకురావడం వల్ల ఇటువంటి సమస్యలను ఇంకా మెరుగైన పరిష్కారం చూపించే దిశగా కూడా అడుగులు బాగా వేయగలిగాయి. ఈరోజు దానికి ఇంకా మెరుగులు దిద్దుతూ దాన్ని జగన్కు చెబుదాం అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి పేరు కూడా దానికి లింక్ చేస్తూ ఇంకా మెరుగ్గా దీన్ని చెయ్యాలి అని తాపత్రయంతో, ఇంకా మెరుగ్గా ఈ కార్యక్రమం ప్రజలకు ఇంకా అందుబాటులోకి రావాలి అనే ఆలోచన, తపనతో, తాపత్రయంతో అడుగులు ముందుకు వేశాం. అర్హత ఉన్నా కూడా ఎక్కడైనా కూడా మీకు రాని పరిస్థితులు ఎక్కడైనా ఉంటే, అర్హత ఉన్నా కూడా ఎక్కడైనా కూడా ఫలాని పథకానికి మేము అర్హులం అయినా కూడా మాకు రాని పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి ఎక్కడైనా అనిపించినా, న్యాయం మీ వైపున ఉన్నా కూడా ఆ న్యాయం మీకు
జరగని పరిస్థితులు ఎక్కడైనా కనిపించినా, ఇంతకుముందు మీరు ప్రయత్నం చేసినా కూడా ఆ ప్రయత్నం సత్ఫలితం ఇవ్వని పరిస్థితులు ఎక్కడైనా ఉన్నా కూడా, ఇలాంటి ఇండివిజువల్ గ్రీవెన్సెస్కు, ఇలాంటి వ్యక్తిగత సమస్యలకు మరింత మెరుగైన పరిష్కారం చూపాలి అని తపన తాపత్రయంతో పుట్టుకొచ్చిన మరో మంచి ఆలోచన నేరుగా జగనన్నకే చెబుదాం, నేరుగా మీ ముఖ్యమంత్రికే చెబుదాం అని ఒక గొప్ప ఆలోచన, ఒక గొప్ప కార్యక్రమం ద్వారా మళ్ళీ ఈరోజు ప్రజల ముందుకు ఒక మంచి కార్యక్రమం తీసుకొస్తా ఉన్నాం. మారుమూల గ్రామాల నుంచి జిల్లా స్థాయి వరకు కూడా అంతటా కూడా కలెక్టర్ల దగ్గర నుంచి మున్సిపల్ కమిషనర్ల దాకా, మున్సిపల్ కమిషనర్ దగ్గర నుంచి గ్రామ సచివాలయాల దాకా కూడా అన్ని స్థాయిలో కూడా అందరినీ కూడా భాగస్వాములుగా చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ జగనన్నకు చెబుదామనే ఈ కార్యక్రమంలో మనం తీసుకొచ్చిన ఇంకా మెరుగులేమిటి అని చెప్పి చూస్తే, ఎక్కడైనా కూడా ఏ సమస్యకైనా కూడా ప్రయత్నం చేసినా కూడా పని జరగని పరిస్థితిలో ఉన్న అటువంటి సమస్యలకు ఏదైనా కూడా ఒక క్వాలిటీ రిడ్రెసల్, సమస్యకు పరిష్కారం చూపించేటప్పుడు ఆ సమస్యకు పరిష్కారం చూపించిన తర్వాత అటువైపున ఉన్న ఆ మనిషికి మనం చూపించిన ఈ సమస్య పరిష్కారం ద్వారా సంతోషాన్ని కలిగించే ఆ మనిషి ముఖంలో చిరునవ్వును చూడాలి అని తపన తాపత్రయంతో ఈ కార్యక్రమాన్ని ఇంకా మెరుగులు దిద్దడం జరిగింది. అంటే క్వాలిటీ ఆఫ్ రిడ్రెసల్ ఇంకా మెరుగుపరుస్తూ ఈ కార్యక్రమానికి మెరుగులు దిద్దుతూ తీసుకొచ్చిన కార్యక్రమం. ఎక్కడైనా కూడా వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి ఒక మంచి వేదిక ఇది అవుతుంది. ఇక ఎలాగూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఈ కమ్యూనిటీ సమస్యల పరిష్కారానికి అంటే NRAGS, ఈ GGMP, ఈ వేరియస్ డిపార్ట్మెంట్లకు సంబంధించిన రకరకాల బడ్జెట్లు ఆ డిపార్ట్మెంట్లకు ఆల్రెడీ కేటాయింపులు చేసిన నేపథ్యంలో అవన్నీ కూడా ఆ వేదికలన్నీ కూడా అందుబాటులో ఉంది. పంచాయతీరాజ్ కానీ ఇటువంటి అన్నీ కూడా అందుబాటులో ఉంది. కానీ వ్యక్తిగత సమస్యలకు సంబంధించి ఇంకా ఒక మెరుగైన ప్లాట్ఫామ్ తీసుకుని రావాలి అని చెప్పి తపనతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఎక్కడైనా కూడా మనకేదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య సాల్వ్ అవుతుందేమో అని చెప్పి ఒక్కసారి గట్టిగా ప్రయత్నం చేయండి. సచివాలయాల దగ్గర నుంచి అప్లికేషన్ పెట్టడం దగ్గర నుంచి మొదలవుతే అది ఏ ప్లాట్ఫామ్లో ఉన్నా కానీ ఒకసారి గట్టిగా ప్రయత్నం చేద్దాం. చేసిన తర్వాత కూడా మన వైపున న్యాయం ఉంది, మనకు న్యాయం జరగని పరిస్థితులు ఎక్కడైనా కనిపించినా, ఎక్కడైనా కూడా అర్హత ఉన్నా కూడా మనకు రాని పరిస్థితులు ఎక్కడైనా కనిపించినా, ప్రయత్నం చేసినా కూడా మనం సత్ఫలితాలు రాని పరిస్థితులు ఎక్కడైనా మనకు కనిపించినా, అప్పుడు జగనన్నకు చెబుదామనే ఈ కార్యక్రమం ఉపయోగపడే విధంగా నేరుగా జగనన్నకే ఫోన్ కొట్టండి. ఇది ఈ ప్రోగ్రాంకి సంబంధించిన సారాంశం. ఇక్కడ ఎటువంటి సమస్యలన్న పథకాలు ఎవరికైనా రాని పరిస్థితి ఎక్కడైనా ఉన్నా, వైఎస్ఆర్ పెన్షన్ కానుక కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, రైతన్నలకు కానీ అక్క చెల్లెమ్మలకు కానీ, లేదా సామాజిక వర్గాలకు అందాల్సిన పథకాలు కానివ్వండి, లేదా ఆరోగ్యశ్రీ సేవలు వంటి సేవలు కానివ్వండి, ఇలా ఏ పథకమైనా కూడా
లేదా మన భూముల రికార్డులకు సంబంధించిన సమస్యలు కానివ్వండి, ఇతరత్ర ప్రభుత్వం తరపు నుంచి మీకు అందాల్సిన సేవలు అందించడంలో ఎక్కడైనా కూడా మనం ప్రయత్నం చేసినప్పటికీ కూడా మనకు సత్ఫలితాలు రాని పరిస్థితి ఎక్కడ కనిపించినా కూడా నేరుగా మీ జగన్కే, మీ అన్నకే, మీ తమ్ముడికే, మీ ఇంట్లో మీ బిడ్డకే నేరుగా మీ జగన్కి ఫోన్ కొట్టండి. 1902కు ఫోన్ కొడితే డైరెక్ట్గా నా కార్యాలయానికి సీఎంఓకే డైరెక్ట్గా ఆ ఫోన్ ల్యాండ్ అవుతుంది. పరిష్కారం ఈ స్థాయిలో చూపించే ఒక గొప్ప ఆలోచనతో అడుగులు వేస్తా ఉన్నాం. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒక్కసారి 1902 నంబర్కు ఫోన్ కొడితే నేరుగా ఇటువంటి మీరు ప్రయత్నం చేసినా కూడా పరిష్కారం కాని ఇలాంటి సమస్యలన్నీ కూడా నేరుగా నా దృష్టికి రావడం జరుగుతుంది. మీరు ఫోన్ చేసిన తర్వాత ఆ సమస్య ఏమిటో మీరు చెప్పండి. సమస్య మీరు చెప్పిన తర్వాత మీ అందరికీ కూడా ఒక యూనిక్ నంబర్, ఒక ఐడి నంబర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫిర్యాదు యువర్ సర్వీస్ రెఫరెన్స్ ఐడి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. వైఎస్ఆర్ ఐడి, దానికి కూడా వైఎస్ఆర్ పేరు కూడా పెట్టాం, నాన్న పేరు పెట్టాం. ఎందుకంటే దానికి కూడా అంత గౌరవం ఇస్తూ, మీరు ఫిర్యాదు చేసిన ఆ నెంబర్కి కూడా అంత గౌరవం ఇస్తూ ఆ ఐడి రెఫరెన్స్ నెంబర్ కూడా పెట్టడం జరిగింది. ఆ నెంబర్ మీకు ఇచ్చిన తర్వాత మీ సమస్య నా సమస్యగా భావించి దాన్ని ట్రాక్ చేసే కార్యక్రమం చేస్తాం. ఆ సమస్య ఎక్కడ ఉంది, ఎవరి దగ్గర ఆ ఫైల్ ఆగుంది, అక్కడి నుంచి ఎక్కడికి పోవాలి దగ్గర నుంచి అన్నీ కూడా నేరుగా సీఎంఓను ట్రాక్ చేసే కార్యక్రమం చేస్తుంది. ప్రతి అడుగులోనూ కూడా మీకు కూడా SMS ద్వారా, మీకు కూడా IVRS ద్వారా మీకు కూడా మీ సమస్య ట్రాక్ చేస్తూ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. లేదా మీరైనా కూడా మీ సమస్యను ట్రాక్ చేసుకుంటూ చూడొచ్చు. మండల కేంద్రంలో ఒక ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అని పెట్టాం. జిల్లా కేంద్రంలో ఒక ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అని పెట్టాం. సచివాలయాలలో అంటే ఈ హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్లో, సెక్రటేరియట్ స్థాయిలో వాళ్ళ దగ్గర కూడా ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్స్ అని పెట్టాం. CMOలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అనేది ఒకటి ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. CMO, చీఫ్ సెక్రటరీ, DGP ముగ్గురు కూడా కేంద్రీకృతమై వీటి మీద రివ్యూలు తీసుకుంటూ దీన్ని డ్రైవ్ చేసే కార్యక్రమం బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో CMO దగ్గర నుంచి సెక్రటేరియట్లలో ఉన్న సెక్రటరీస్ దగ్గర నుంచి కలెక్టర్ల దగ్గర నుంచి మండల స్థాయి దాకా కూడా ఈ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్స్ను అన్నీ కూడా ప్రతి చోట కూడా మీ సమస్యను వాళ్ళు మానిటర్ చేస్తూ మీకు మెరుగైన సొల్యూషన్ ఇచ్చేందుకు, మీ ముఖంలో చిరునవ్వును చూసేందుకు, మీకు మెరుగైన సమస్యకు పరిష్కారం చూపేందుకు వీళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తూ సొల్యూషన్ ఇచ్చేట్టుగా అడుగులు వేస్తారు. మానిటర్ చేస్తూ మీకు సొల్యూషన్ ఇచ్చేట్టుగా వీళ్ళు అడుగులు ముందుకు వేస్తూ మీకు మిమ్మల్ని కూడా రూపులో పెట్టుకుంటూ మీ సమస్య ఎక్కడుందని చెప్పి మీకు కూడా వివరిస్తూ మిమ్మల్ని సమస్య పరిష్కారం అయ్యేదాకా తీసుకొని పోతారు. సమస్య పరిష్కారం అయిపోయిన తర్వాత కూడా మీకు మళ్ళీ ఫోన్ చేసి మీ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారు. ఇవన్నీ కూడా
ఇవన్నీ కూడా జగనన్నకు చెబుతామనే కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ కూడా జరుగుతూ వస్తాయి. ఇవన్నీ కూడా వీటి అన్నిటి ద్వారా కూడా ప్రజలకు ఇంకా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ప్రతి అడుగులోనూ కూడా మీకు మంచి జరగాలి తపన తాపత్రయంలో ప్రతి అడుగు కూడా వేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఇంకా ఒక మెరుగైన అడుగు కూడా అందులో భాగంగా పడతా ఉంది. దీనివల్ల మీ అందరికీ కూడా ఇంకా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని చెప్పి కూడా మనసారా కూడా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమం అన్నది నేను ఒక్కనే కాదు, ప్రభుత్వం అంతా కూడా, ప్రభుత్వంలో ఉన్న ప్రతి అధికారి కూడా ప్రజలకు అంటే మీకు దగ్గర అవుతూ చేస్తా ఉన్న కార్యక్రమం. అధికారి స్థాయి ఎంత పై స్థానంలోకి పోయే కొద్దీ అంత ప్రజలకు ఇంకా ఎక్కువ సేవకుడు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నా స్థానం నుంచి మొదలు పెడితే ఈ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నేను ప్రజలకు ముఖ్యమంత్రిగా చలామణి చేయడం కోసం కార్యక్రమం ఉండేది. ప్రజలకు సేవకుడిగా సేవ అందించడం కోసం ఇక్కడ ఉన్నాను అన్నది నా దగ్గర నుంచి మొదలవుతే ప్రతి అధికారి కూడా ఐఏఎస్ఎల్ దగ్గర నుంచి మొదలు పెడితే సచివాలయంలో ఉన్న చిన్న అధికారి దగ్గర నుంచి వాలంటీర్ దాకా కూడా మేమందరం కూడా మీ సేవకులం. మీకు మంచి చేయడం కోసం, మీ ముఖంలో చిరునవ్వును చూడడం కోసం, మీకు ఇంకా మంచి చేయాలి అని తాపత్రయంతో అడుగులు వేస్తా ఉన్నా ఇది మీ ప్రభుత్వం అని చెప్పి అందరూ గుర్తుపెట్టుకోండి. ఇందులో భాగస్వాములుగా ఉన్న ప్రతి అధికారికి కూడా నేను మనస్ఫూర్తిగా కూడా చెప్పేది ఒకటే, ఇదంతా మనం కలిసికట్టుగా ఒకటే చేస్తా ఉన్న కార్యక్రమం. మనమంతా కలిసికట్టుగా ఒక్కటై ప్రతి ఒక్కరి ముఖంలో కూడా చిరునవ్వును చూడాలని చేస్తా ఉన్న తాపత్రయంతో చేస్తా ఉన్న అడుగులు. ఇదందరం కలిసికట్టుగా చేస్తా ఉన్నాం పని అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. మనం చేస్తా ఉన్నది ప్రభుత్వ రెప్యుటేషన్ను ఇంకా ప్రజల్లో ఇంకా పెంచే దానికోసం, మన ఎఫిషియన్సీని ఇంకా మనం మెరుగులు దిద్దుకునే దానికోసం వేస్తా ఉన్న అడుగులని చెప్పి ప్రతి అధికారి కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి సవినయంగా ప్రతి అధికారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనందుకు సంతోషంగా కూడా ప్రజలకు మరింత మంచి జరగాలని చెప్పి దీని ద్వారా మరొక్కసారి ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళిపోయే కార్యక్రమం చేస్తాం. Thank you, sir, for your inspiring words. I am sure they have motivated all the government functionaries present here. Sir, the district administration under the leadership of collectors and SPs have worked hard over the last 6 months to be prepared for the launch of this program. So with your permission, sir, to know their preparedness, I would request 1 or 2 collectors and 1 or 2 SPs to respond. So sir, with your permission, first Collector Prakasham. Dinesh, can you respond on how you are proposing to launch the program? Dinesh, Collector Prakasham. ఈ ప్రిపేర్నెస్ గురించి సరే సార్. సార్ ఈ కార్యక్రమంకి సార్ మనం జిల్లా స్పెషల్ ఆఫీసర్ కృష్ణబాబు సార్ ఇస్తారు సార్, అండ్ గౌరవనీయులు మంత్రి వారు శ్రీ ఆదిమలపు సురేష్ గారు ఉన్నారు సార్, అండ్ హానరబుల్ చైర్పర్సన్ పోచేపల్లి వెంకయ్య గారు కూడా ఉన్నారు సార్, అండ్ హానరబుల్ చైర్మన్ ఆఫ్ మాదిగ కార్పొరేషన్ మన కనకరావు గారు ఉన్నారు సార్, పిజిసిసి చైర్మన్ వెంకయ్య గారు ఉన్నారు సార్, అండ్ మీనా కుమారి గారు ఓనుడా చైర్మన్ ఉన్నారు సార్, అండ్ నాతో పాటు ఎస్పీ గారు, జేసీ, జిల్లా అధికారులు అందరూ కూడా దీంట్లో అందుబాటులో ఉన్నారు సార్. సార్ ఈ ప్రకాశం సార్ లాస్ట్ 6 months గా యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ the CMO as well as GSWS, we have established one special unit at the district level, project monitoring unit, sir, with the collector and the JC as the head of this particular unit, and one special deputy collector as a convener, sir. So this PMU has representation from all the important departments, like revenue, Panchayat Raj, MAUD, health, primary sector, and especially police, sir.
So this PMU is working as a core function of the entire district administration, sir. This unit is also sensitizing all the PMUs established at the mandal level, sir. So mandal level lo kuda SHO, MRO, MPD and municipal commissioners and medical officers, sir. So they form a PMU at the mandal level, sir. So the sensitization కార్యక్రమం లాస్ట్ 6 months గా మనం చేస్తూనే ఉన్నాం సార్. ఎవ్రీ గ్రీవెన్సెస్ వన్స్ ఈ జగనన్నకి చెబుదాము ఈ పోర్టల్లో వచ్చిన వెంటనే వితిన్ 24 hours ఈ గ్రీవెన్స్ అడ్రసల్ ఆఫీసర్ హ్యాస్ టు చెక్ ఎవ్రీ ఎంట్రీ అండ్ హ్యాస్ టు అసైన్ దిస్ పర్టికులర్ రెడ్యూసల్ టు ద రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్, సార్. సో దిస్ కార్యక్రమం మనం ప్రతిరోజు ఈ పిఎంయూ వల్ల మానిటర్ చేస్తూనే ఉన్నాం, సార్. సో ఈ పర్టికులర్ PMU, sir, is focusing on specific areas. For example, in Prakasham, around 70% of the total grievances are from 5 major departments, sir. Revenue, Panchayat Raj, GSWS, MAUD and CPDCL, sir. All this comes. And దీంట్లో last 6 months గా మనం చూసిన దాంట్లో చూస్తే 85% of reopen cases also from these 5 top departments, sir. So we are going into the areas of focus where we are getting more grievances as well as more dissatisfaction or reopen ekkada untundi. We are going into the details, and every aspect lo we are tagging the major pain points and we are going to do a process re-engineering, sir. Thereby we are reducing the number of incidences of grievance as well as the reopening, sir. సార్ దీంట్లో మేము తమ్ముడు చెప్పిన తర్వాత సార్ లాస్ట్ వీడియో కాన్ఫరెన్స్ తర్వాత సార్ వీ గాట్ 2 aspects ఆఫ్ దిస్ ఎంటైర్ గ్రీవెన్స్ అడ్రసల్ మెకానిజం. వన్ ఇస్ ద ప్రాసెస్ వాట్ వీఆర్ గోయింగ్ టు ఫాలో అండ్ ద అవుట్కమ్, సార్. సో ప్రాసెస్ లో హౌ ద పెటిషన్ అండ్ పెటిషనర్ ఆర్ బీయింగ్ ట్రీటెడ్ ఆల్ త్రూ ద ఎంటైర్ మెకానిజం. సో హౌ వీఆర్ గోయింగ్ టు గివ్ ద ఇంపార్టెన్స్ టు ద పెటిషన్ అండ్ పెటిషనర్ ఇన్ ఇంపార్టెన్స్. సెకండ్ is the outcome itself, how we are addressing the grievances, sir. So the తమరు ఇచ్చిన సూచనల ప్రకారం లాస్ట్ grievances లో we have sensitized all the department right from the గ్రామ సచివాలయం నుండి district administrations వరకు everyone were sensitized, and special officer garu kuda a couple of times have come to the district and sensitized the core teams in the district as well as the mandals, sir. Sir, ఈ కార్యక్రమంలో స్పెషల్ ప్రోగ్రామ్ లో ఇంకొక మానిటరింగ్ కోసం ఇంకొక గొప్ప అడుగు ఎక్కడ వేస్తున్నాము అని అంటే సీనియర్ ఆఫీసర్లను, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను స్పెషల్ ఆఫీసర్లుగా కూడా నియమించడం. వీళ్ళు పీరియాడికల్గా నెలకు 2 సార్లు వీళ్ళు పీరియాడికల్గా మీ జిల్లాలకు రావడం, మీతో మమేకం కావడం, ఈ ప్రోగ్రాం అంతా కూడా స్మూత్గా జరుగుతూ ఉందా లేదా చూడడం, జరిగేట్టుగా ఏమేమి అడుగులు వేయాలని అడుగులు వేయించడం, ఇది ముఖ్య ఉద్దేశంగా ఈ స్పెషల్ ఆఫీసర్ల బాధ్యతలు కూడా ఉంటాయి. సో వీళ్ళు కూడా మీతో పాటు భాగస్వాములై మిమ్మల్ని అందరినీ కూడా ఈ గైడెన్స్ ఇచ్చే దానిలో కీలక పాత్ర కూడా పోషిస్తారు. ఐ జస్ట్ వాంటెడ్ టు ఐ ఫర్గాట్ అబౌట్ దట్, అందుకని ఐమ్ జస్ట్ మెన్షనింగ్ దట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ, సార్. ఈ మీటింగ్ లో స్పెషల్ ఆఫీసర్ గారు కానీ ఈ కోర్ టీమ్ లో ఈ కార్యక్రమంలో తమ పేరు ఉంటుంది, సార్. హానరబుల్ సీఎంస్ పేరు ఉంటున్న వలన ఎవ్రీ పెటిషన్ వాట్ వి రిసీవ్, it should be kind of we should treat it as if it is forwarded by the Honorable CM himself, and every response or addressal shall be also in a manner and the quality which is addressed to the CM's office in the Andhra sensitize chestam. So it is not like a normal grievance or normal spandana. This is a next elevated level of spandana kuda Andhra sensitize cheyadam jarigindi, sir. సో ఈ లాంచింగ్ లో మీరు చెప్పిన అన్ని విషయాలు నోట్ చేసుకున్నాం, సార్. ఈ కార్యక్రమం రైట్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం కాకుండా ఎంపీడీఓస్, ఎంఆర్ఓస్, మున్సిపల్ కమిషనర్స్ అట్ మండల్ లెవెల్లో డైరెక్ట్ గా లైవ్ వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నారు, సార్. ఇది కాకుండా దాదాపుగా 7,000 గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అండ్ ఒక 12,000 వాలంటీర్స్ ఆల్సో ఈ కార్యక్రమం ప్రతి ఒక్క సచివాలయంలో వ్యూ చేస్తున్నారు, సార్. డెఫినెట్లీ, సార్, we will make sure, we'll ensure this particular program gives us the intended results and will address to every grievances with the utmost quality, and will ensure and will keep up your expectations high, sir. And thank you for the guidance, sir. We will definitely deliver, and we will definitely take care of this program and will elevate this program to the next level, sir. Thank you, sir. దీంట్లో ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది దినేష్, స్పెషలిస్ట్ అందరు ఆఫీసర్లు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి అది గ్రామ స్థాయిలో ఉన్న యంత్రాంగం, సచివాలయం దగ్గర నుంచి మొదలు పెడితే గ్రామ సచివాలయం వ్యవస్థ, ఆర్బీకేల వ్యవస్థ,
విలేజ్ క్లినిక్ల వ్యవస్థ, అంగన్వాడీ వ్యవస్థ, స్కూల్స్, నాడు నేడు స్కూల్స్, ఇవన్నీ కూడా మీ పర్యవేక్షణలో భాగాలు కావాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎఫిషియెంట్గా ఎప్పుడైతే పనిచేయడం మొదలు పెడతాయో ఆటోమేటిక్లీ చాలా మటుకు సమస్యలు అక్కడే పరిష్కారం అవుతాయి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఆ గ్రామ స్థాయిలో ఉన్న ఆ వ్యవస్థ బలంగా ఉండడం, ఎఫిషియెంట్గా పనిచేయడం. సో ఆ ఎఫిషియన్సీని మనం ఎంత ఎఫిషియెంట్గా మేనేజ్ చేయగలిగితే అంత ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది అనేది అందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. ఖచ్చితంగా సార్, విల్ డెఫినెట్లీ టేక్ అప్. సో ఈ ఇన్స్పెక్షన్స్ లో భాగంగాను, మానిటరింగ్ కార్యక్రమం చేసే వాటిలో భాగంగాను ఖచ్చితంగా ఈ సీనియర్ ఆఫీసర్లందరూ కూడా, ఈ కలెక్టర్లందరూ కూడా, మీరంతా కూడా ఈ గ్రామ స్థాయిలో ఉన్న వీటిని కూడా మీ ఎజెండాలో పెట్టుకుని మీ మానిటరింగ్ చేసే మెకానిజమ్స్ లేకి తీసుకొచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా జరిగేట్టుగా చూసుకుంటాం. అంటే పోయినప్పుడల్లా ఖచ్చితంగా సచివాలయం విజిట్ చేయడము, పోయినప్పుడు ఖచ్చితంగా ఆర్బీకేని విజిట్ చేయడము, విలేజ్ క్లినిక్ని విజిట్ చేయడము, అంగన్వాడీ కేంద్రాన్ని విజిట్ చేయడము, స్కూల్స్ అక్కడున్న నాడు నేడు తయారవుతున్న స్కూల్స్ను విజిట్ చేయడం, హౌసింగ్ కాలనీ ఏదైతే అక్కడ కడతా ఉన్నామో జగనన్న కాలనీస్ వాటిని విజిట్ చేయడం, ఇవన్నీ కూడా పార్ట్ అండ్ పార్సల్ కింద మనం తీసుకొని చేయగలిగితే ఆటోమేటిక్లీ ఆ వ్యవస్థ అక్కడ బలోపేతం అయిపోతే చాలా మటుకు ప్రాబ్లమ్స్ ఆ గ్రామ స్థాయిలో అక్కడే పరిష్కారం అవుతాయి. అది గుర్తుపెట్టుకుంటాం. తమ చెప్పినట్టు డీసెంట్రలైజ్డ్ లెవెల్ లో సార్ ఈ కాన్స్టిట్యున్సీ వారీగా కీపింగ్ దిస్ గ్రివెన్స్ సెంటర్ సార్, ఎంటైర్ అధికారులు అందరూ కూడా విజిట్ చేస్తున్నాం సార్. సో ఖచ్చితంగా వీఆర్ గోయింగ్ టు ద డోర్ స్టెప్స్ ఆఫ్ పబ్లిక్ అండ్ విల్ రిసీవ్ ఇట్ విత్ ద హైయెస్ట్. మన జగనన్నకు చెబుదామనే దాంట్లో ఎంత తక్కువ సమస్యలు మనకు వస్తే అంత ఎఫిషియెంట్ గా గవర్నమెంట్ పనిచేస్తా అన్నట్టు. దట్ ఈస్ ద ఏజెన్సీ విత్ విచ్ వీ షుడ్ వర్క్. అంటే ఎటువంటి సమస్యలు రాకుండా సచివాలయం వ్యవస్థల్లోకి సోషల్ ఆడిట్ అవన్నీ కూడా ప్రాపర్గా డిస్ప్లే అయ్యేట్టుగా జరిగిస్తూ అన్ని ప్రాపర్గా ఫంక్షనింగ్ సంపూర్ణంగా జరిగినప్పుడు నాకు ఈ సమస్య ఉంది అని చెప్పే ఫోన్ కాల్స్ నేను ట్రై చేసినప్పటికీ కూడా, ప్రయత్నం చేసినప్పటికీ కూడా పరిష్కారం కాలేదు నాకు అని చెప్పే పరిస్థితులు ఎంత తక్కువ ఉత్పన్నమైతే అంత బాగా మనం పనిచేస్తాం అన్నట్టు. దట్ ఈస్ ద యాడ్ స్టిక్. సో అది మన మనసులో కూడా ఇప్పుడు కూడా దట్ ఈస్ ద గోల్ దట్ వీ షుడ్ వర్క్ టువర్డ్స్. దట్ ఈస్ ద ఫైనల్ ఎయిమ్, దట్స్ ద టార్గెట్. థ్యాంక్ యూ సార్. Thank you, Dinesh, for explaining the efforts of the district administration and the preparedness. So now another backward district, a tribal district, sir. రాజాన్ని తల్లి బాగుంటుందమ్మా, కూర్చో బాగుండేదమ్మా. సురేష్ బాగున్నారు సార్? బాగున్నాను. యా సురేష్ ఇద్దరు కనపడతా ఉన్నారు, అడుగుతాను. కృష్ణబాబు అన్న, మల్లికమ్మ అందరు బాగున్నారు తల్లి? యశ్వరి దినేష్. థ్యాంక్ యూ సార్. So another district, sir, Parvatipuram Manyam, sir. Nishant, can you respond? Sir, good morning, sir. Sir, good morning, sir. Is it audible, sir? Yeah, Nishant, audible, go ahead. Sir, Team Parvatipuram is very happy to be part of launch of this prestigious program, sir. I am also joined by the honorable public representatives from my district, sir. Honorable Deputy CM Tribal Welfare Rajana Dora Garu, sir. Sir, Honorable Kurupam MLA, next Deputy CM Pushpa Shivani Madam, sir. Then, sir, local MLA, sir, Parvatipuram Jogarav Garu, sir, is also here, sir. Sir, apart from district level, sir, the program is being keenly viewed and watched across the district, sir, through the live link telecasted at RBKs and Sachivalayam level, sir. All the government functionaries as well as the sarpanches, MPTCs, ZPTCs and a vast segment of populations at RBKs is viewing the program, sir. Sir, to be honest, sir, like as you have told, redressing the grievance of a common citizen who comes to our office with some expectation is one of the key priority and should be also a key priority of any government system. But sometimes due to lack of a SOP, a standard operating procedure, due to lack of a defined mechanism how to deal with it, and sometimes due to lack of tools and systems to monitor
the grievances which have come to us, we sometimes fail in that, sir. But sir, with the launch of new program, sir, Jagannatha Chabdam, sir, with these salient features of ability to register the grievances from their home, sir, through the call center and through the online website, sir, with their process re-engineering, which has been carefully done in all the departments in last few weeks, sir. Then the 24/7 call center which will be operating, sir. The ability to track the status of their grievances through the SMS link which is being sent. Also the institution of special officer which has been put in place, sir. I think with all these salient features, we will be able to do justice to every citizen. We will be able to send back the citizen with a smile on his face and with satisfaction in the heart of citizen, as well as in our own hearts, that we have helped a poor person who has come to our office, sir. Sir, in last few weeks, we have been carefully guided as well as supervised by Office of the Honorable Chief Minister, as well as our special officer, as well as senior officers from the key departments in preparations for launch of this program, sir. We have established the district audit team, sir, comprising of different officers, sir, which will function at the district level, sir. Apart from that, sir, we have established project monitoring units right from district level up to mandal level, sir, drawing officials from the key departments, basing on the maximum public interface, sir, which comprises of revenue, home department, PR and RD department, sir, medical and health, and agriculture, sir. All these PMUs will ensure, sir, that the 4 key pillars of this program, sir, that first, each and every grievance is received properly, it is acknowledged, it is registered in the system. Secondly, it is assigned for inquiry without any delay, it is sent immediately to the concerned officer for inquiry. And then thirdly, it is redressed in a time-bound manner with the service level agreement commitment which we have given to the citizens. And then it is redressed in a satisfactory manner after compulsorily having spoken with the complainant, having contacted the petitioner. So these project monitoring units at all levels will monitor that these 4 or 5 important pillars of this Jagannatha Chabdam program are adhered to and not compromised at any level, sir. We have been conducting training, sir. I and Superintendent of the District Police, sir, we have conducted 2 rounds of training up to mandal level ourselves, sir. So we have sensitized all the teams. We have made it very clear that how important the program is, since the Honorable CM has directed that once the name of Honorable CM is attached to the program, it is like every grievance has come to us from Honorable CM's office. So every grievance has to be seen that it carries it affects the life of a poor citizen. So that sensitivity has been sent across down the line, sir, the mandal level officers, sir. Now, sir, we have been working on some analysis tools at our level also, sir. DRO, Joint Collector, we have done some analysis, sir. We have identified the mandals from where more grievances are coming. We are identifying the issues, like each mandal may have certain issues where continuously small grievances are coming, sir. So we are working on some specific list, sir, which is called unnecessary escalation, sir, UE list. So we are preparing our UE list for the district, sir, where those issues which should have been sorted out at either Sachivalayam level or mandal level are reaching district level. So these unnecessary escalations which are happening from a particular mandal will tell us and will help us in analyzing which mandal, which department officer is not performing properly, which needs to be strengthened or handhold further, sir. We have also been working on our district specific training tool, sir. So we get a lot of land related, scheme related grievances, sir. So one solution provided to one grievance may apply to the entire district. So if we do some effort to prepare some small ready reckoner type of booklets where a case study is recorded that so and so grievance was received in this mandal, this was a fact, and this is how it was redressed, and this is the procedure. If the similar kind of case is noticed anywhere else in the district, similar process can be followed. That will mention some kind of acts and rules which are to be followed. So we are preparing the list. And the best practices could, Nishant, have these best practices and best solutions also shared with top level Mantra Kuda, so that we can formulate a better SOP. అది కూడా ఒకసారి చూసుకో. So the collectors are also motivated to identify the best practices and the best solutions, and then you make sure that you send these to us so that it can be replicated all over the state also.
Okay, sir. Sure, sir. We'll be sending, sir. So, with this, our district-specific training tool as well as this Ready Reckoner booklet of case studies, which comprises of tools which to person, a Tehsildar or DT or PRN RD employee has to resort to complicated land issues where coordination between police, Panchayati department revenue is required. I think we'll be able to sort out the 70-80% of grievances which we are receiving, sir. Also, we had followed one specific program, sir, like one step below. So where the divisional officers used to go to the mandal levels as per a predefined program, sir. So pre-declared programs, all the farmers used to know that for small land issues or any kind of land issue, that day the divisional officer is coming to mandal level. They used to go with pre-drafted orders. So for many cases, sir, we have been able to on the spot give some ROR appeal orders on the spot, some orders which are given immediate relief to the farmers, sir. So this one step below approach has helped us in reducing the grievances which are reaching district level. So a lot of were reduced at the mandal level, sir. So sir, as per your guidance, sir, we'll be taking at the program, sir. We have set up our system, we have conducted the trainings, all the tools, dashboards have been familiarized with everybody, sir. And tomorrow, sir, as directed, sir, we'll be conducting a press conference also, detailing the salient features of the program so that this program reaches every village, every tribal hamlet, every nook and corner of the district, sir, and reaches every citizen. And from tomorrow onwards, in the redressal of grievances and citizen satisfaction, I think it will be a beginning of a new era, sir. Thank you, sir. Yeah, thank you, Nishant. Seem to be well prepared. Thank you, Vikrant. రాజన్న బాగుండన్నా, శివానమ్మ తల్లి బాగుండదు తల్లి, జోక్స్ బాగుండు జోక్స్. సారీ నిశాంత్. Sir, thank you, sir. Thank you, Nishant. Sir, ఇప్పుడు apart from the collector, the role of police is also very important because majority of the grievances pertain to the home department. So with your permission, I would request SP, Superintendent of Police, YSR Kadapa district to explain the efforts being made by the home department or the police department for handling the program. సో ఈరోజు తమరి జగనన్నకి చెప్దాం ప్రోగ్రామ్ లో సార్ తమతో పాల్పంచుకోవడానికి సార్ ఎమ్మెల్యే బద్వేల్ గారు, చైర్మన్ అమరణ గారు సార్, మేయర్ కడప సార్, ఎమ్మెల్యే కమలాపురం గారు సార్, అలాగే ఈసీ అవుడా అండ్ ఎమ్మెల్సీ రామచంద్ర గారు సార్, అండ్ అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ గారు, మహిళా కమిషన్ మెంబర్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు సార్. జిల్లా అధికారులు అందరూ కూడా ఈరోజు తమ ప్రోగ్రామ్ ని తమ సందేశాన్ని కూడా సార్ ఈరోజు ఆల్ సెక్రటేరియట్స్ సార్ 645 సెక్రటేరియట్స్ లో కూడా ఈరోజు ట్రైనింగ్ చేస్తున్నాం సార్. ఆల్ మండల్స్ డివిజనల్ లెవెల్లో కూడా అధికారులందరూ కూడా తమ సందేశాన్ని ఈరోజు వినడం జరిగింది సార్. దీంతో పాటు సార్ తమ డైరెక్షన్స్ సీఎంఓ సైడ్ నుంచి కూడా సార్ క్లియర్ కట్ గా పిఎంఈ యూనిట్స్ జిల్లా లెవెల్లోని, డివిజనల్ లెవెల్లోని, మండల్ లెవెల్లో కూడా పోలీస్ కోఆర్డినేషన్స్ చాలా బాగా చేసుకుంటున్నాం సార్. ఎవ్రీ రిపోర్టింగ్ కూడా సార్ ఇప్పుడు ముందు కలెక్టర్ చెప్పినట్టు సార్ మెయిన్ అనలిటిక్స్ పరంగా సార్ మాకు సీఎంఓ కూడా 2-3 మీటింగ్స్ లో క్లియర్ కట్ గా డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది సార్. మన భరత్ గుప్తా సార్ సైడ్ నుంచి కూడా డైలీ కలెక్టర్స్ అందరికీ కూడా ఈవినింగ్ ఏ అంశాలు పెండింగ్ ఉంటున్నాయి, ఎవరు చూస్తున్నారు, ఎన్ని అప్లికేషన్స్ ఓపెన్ చేయట్లేదు అనే రిపోర్ట్ కూడా మాకు అందడం వల్ల డీటెయిలింగ్ గా ఫోకస్ చేసి దీన్ని సార్ట్అవుట్ చేసుకోవడం జరుగుతుంది సార్. మాకు జిల్లాకి సార్ మురళీధర్ రెడ్డి సార్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది సార్. 3-4 days వర్షాలు పడినప్పుడు కూడా వచ్చి జిల్లాలో పులివెందులో కూడా దువ్వూరులో కూడా ఫీల్డ్ విజిట్స్ కంప్లీట్ చేసుకున్నారు సార్. ఈరోజు కోర్టు కేసు వల్ల ఈరోజు పార్టిసిపేట్ చేయలేకపోయారు సార్ మనతో. అలాగే సార్ మిగిలిన జిల్లాలతో పాటు మన జిల్లాలో సార్ కాన్స్టిట్యుయెన్సీ వైజ్ కూడా ఒక డేటా మెయింటైన్ చేసుకుంటున్నాం సార్. ఇప్పుడు మనకి జిల్లాలో హైయెస్ట్ గ్రీవెన్సెస్ ఎక్కడ కాన్స్టిట్యుయెన్సీస్ లో వచ్చినాయి సంబంధం జరుపుకొని అక్కడ కూడా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నాయనే అంశం కూడా చేసుకుంటున్నాం సార్. కొన్ని కోఆర్డినేషన్ ఇష్యూస్ లో కూడా పోలీస్ సైడ్ నుంచి వీఆర్ కోఆర్డినేటింగ్ ఇట్ అట్ ఆర్ లెవెల్ సార్. మెయిన్ గా సార్ 2 అంశాలు మెయిన్ గా చూసుకున్నాము సార్. కొంచెం పర్సనల్ రిలేటెడ్ ఉన్నాయి సార్, విలేజ్ రిలేటెడ్ కూడా కొన్ని ఉన్నాయి సార్. మెయిన్ గా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సివిల్ డిస్ప్యూట్స్ సార్ట్అవుట్ చేయడానికి సార్ ఇప్పుడు ఎస్పీ గారు తమకు బ్రీఫ్ చేస్తారు సార్ క్లియర్ కట్ గాను ఏ విధంగా మనం పోలీస్ కోఆర్డినేషన్ చెక్ చేసుకుంటామని. సో అందు విల్ బ్రీఫ్ యూ సార్. థ్యాంక్స్. Sir, very good afternoon, sir. Thank you for giving me this opportunity, sir. Sir, under the aegis and stalwart leadership of Honorable CM, sir, and guidance of the respected DGP, sir, we solemnly pledge for successful implementation of Jagannath Cheppidam program as a foolproof grievance redressal mechanism, sir, and will ensure the government services are delivered at the doorstep of the petitioner with ease and comfort, sir. సార్ ఇప్పుడు ఇక్కడ సిస్టమ్ మనక మాకు ఇచ్చిన గైడ్ లైన్స్ మనకు సార్
డిస్ట్రిక్ట్ పిఎంఈ యూనిట్ లో 1 సిఐ 2 ఎస్ఐస్ 5 పీసీస్ పెట్టడం జరిగింది సార్. అదేవిధంగా డివిజనల్ పిఎంఈ యూనిట్స్ లో 1 ఎస్ఐ 2 హెడ్ కానిస్టేబుల్స్ పెట్టడం జరిగింది సార్. మండల్ లెవెల్లో 1 ఏఎస్ఐ అండ్ 2 పీసీస్ పెట్టడం జరిగింది సార్. వీళ్ళందరూ కూడా ఆల్ ద ఎస్హెచ్ఓ సిఐస్ అండ్ ఇంక్లూడింగ్ ద మహిళా పోలీస్ వీ హ్యావ్ సెన్సిటైజ్ ట్వైస్ సార్. వీ టుక్ డీటెయిల్డ్ అవేర్నెస్ క్యాంపెయిన్ సార్. వాటిలో క్లియర్ కట్ గా మహిళా పోలీస్ ని దిశ యాప్స్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు ఎంత ఒక జోష్ చూపించారో అదే విధంగా ఈ 1902 నంబర్ ని ప్రతి డోర్ స్టెప్ కి తీసుకెళ్లమని చెప్పడం జరిగింది సార్. అది కూడా అదే విధంగా స్టేషన్ ఎస్హెచ్ఓస్ కూడా ప్రతి స్కూల్స్ అండ్ కాలేజెస్ దగ్గర ఎస్సీబీ నంబర్స్ అండ్ ఏసీబీ నంబర్స్ ఏదైతే పెట్టారో అదే విధంగా ఇది కూడా బ్యానర్స్ అండ్ పోస్టర్స్ పెట్టమని చెప్పడం జరిగింది సార్. వీ హావ్ స్టార్టెడ్ ద ఎక్సర్సైజ్ సార్. విల్ ఎన్షూర్ విదిన్ దిస్ వీక్ విల్ ఇంప్లిమెంట్ బోత్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఆఫ్ 1902 through Mahila Police as well as the banners and posters through SHOs in the mandal level, sir. Similarly, monitoring of PMU lo, sir, every day, daily status report తీసుకుంటున్నాం సార్. ఫ్రమ్ ద సబ్ డివిజనల్ ఆఫీస్, సర్కిల్ ఆఫీస్ దగ్గర నుంచి కూడా తీసుకొని వాళ్ళు ఏ విధంగా వచ్చిన పిటిషన్ ని విత్ ఇన్ SLA పీరియడ్ లో డిస్పోజ్ చేస్తున్నారా అన్నది యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ని ఫాలో చేస్తున్నాం సార్. సార్ దీంట్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఎక్కడైతే వాట్ వీఆర్ సీయింగ్ ఇస్ లైక్ సార్ ద ల్యాండ్ డిస్ప్యూట్, మనీ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో సార్ ఇంతవరకు వీ హ్యాడ్ అ హర్డల్ లైక్ ఇట్ ఇస్ ఇంటర్ డిపార్ట్మెంటల్ గా ఉండేది సార్. జస్ట్ ద ఫార్మేషన్ ఆఫ్ ద PMU itself is resolving this issue as interdisciplinary, interdepartmental, everything is coming together kabatti sir. We will definitely able to do a great justice to the petitioners who is coming up with these petitions sir. ఇది కాకుండా సార్ ఇప్పుడు మనీ డిస్ప్యూట్స్ అయినప్పటికీ కొన్ని సివిల్ కేసెస్ లో ఉంటాయి సార్. సో ఎస్టర్డే వి స్పోక్ టు ద డీజే గారు సార్, హానరబుల్ డీజే గారితో కూడా మాట్లాడడం జరిగింది సార్. కలెక్టర్ గారు కూడా మాట్లాడినారు సార్. సో అక్కడ మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ అసిస్టెన్స్ యాజ్ వెల్ as డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అసిస్టెన్స్ కూడా ఇస్తామని చెప్పినారు సార్. సో దోస్ కేసెస్ విచ్ ఆర్ పెండింగ్ ఇన్ ద కోర్ట్ ఆల్సో విల్ బి ఈజీ టు బి డిస్పోజ్డ్ ఆఫ్ సార్. సో అది కూడా ఇక్కడ స్టెప్ తీసుకుంటున్నాం సార్. సార్ అదేవిధంగా ఈ పెటిషన్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఆ ఫీడ్బ్యాక్ మెకానిజం ని పక్కడ్బందీగా చేసుకోవడానికి జిల్లా లెవెల్లో కూడా ఎవ్రీడే మానిటరింగ్ అండ్ ఆల్సో కలెక్టర్ గారు కూడా రిపోర్ట్స్ తీసుకుంటున్నారు సార్. వీ విల్ ఎన్ష్యూర్ దిస్ ప్రోగ్రామ్ ఇస్ సక్సెస్ఫుల్ వన్ సార్. సార్ అండర్ యువర్ లారబుల్ విషనరీ సార్, జగన్నాథ్ చెప్దాం ప్రోగ్రామ్ విల్ బి a standard model not only in our state sir, other states and as a country whole sir to emulate. I sincerely thank you sir for giving this opportunity to serve the people with utmost sincerity and effective grievance redressal mechanism sir. Thank you so much sir. Vijay and Ambu also seem to be prepared, seem well prepared. బాగుండరు మా సుధమ్మ తల్లి, అమరన్న బాగుండరునా? ఇద్దరు కనపడతా ఉన్నారు. సురేష్ బాగుండరు, సురేష్ బాగుండరు, మేము గురువు బాగుండరు, గురు రామచంద్ర బాగుండరునా? ప్రసాద్ బాగుండరు, ప్రసాద్ ఓకే. ఇంకా ఎస్ సార్, థ్యాంక్ యూ రాజు ఎన్ఎస్పి గారు. సార్ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ స్కీమ్ ఈ ప్రోగ్రామ్ వెబ్సైట్ లాంచ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను సార్. ఇదంతా ఫస్ట్ ప్రోగ్రామ్ అధికారులు విత్ ఎవ్రీబడి. ఇది మన ప్రోగ్రామ్. ఎవరైనా తెలియదు. Come back. Come back. So ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ is one of the main departments sir. Maximum grievances pertain to revenue. Therefore, CCLA and special CS revenue will propose a vote of thanks sir.